అగ్రిగోల్డ్ పేరుతో మంత్రి పుల్లారావుపై ఆరోపణలు చేసిన జగన్ ప్రభుత్వం విచారణకు సిద్ధమయ్యాక ఎందుకు పారిపోయారని ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీమ పౌరుషం అంటూ సవాళ్లు చేసే ప్రతిపక్ష నేత ఇప్పుడు ఎందుకు పలాయన వాదం ఎంచుకున్నారని నిలదీశారు. వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేలపై సాక్షి మీడియాలో అడ్డగోలు రాతలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఒక తప్పు చేస్తే తప్పని ఒప్పుకుంటాం అధ్యక్ష, లేదంటే సై అంటే సై అంటాం అధ్యక్ష. అదే అధ్యక్ష మాకు ఉండేది. తప్పు చేస్తే మేము తప్పు చేసామని గౌరవంగా ఒప్పుకుంటాం అధ్యక్ష, లేదంటే చూసుకుందాం అంటే చూసుకుందాం అంటాం అధ్యక్ష. కానీ ఇట్లా పలాయనం అనేది ఎప్పుడు లేదు అధ్యక్ష. మంత్రి గారు అడిగినారు అధ్యక్ష, రణమా శరణమా అని అడిగినారు అధ్యక్ష. రణం లేదు, శరణం లేదు, పలాయనం అనేది అధ్యక్ష. కానీ ఇది రాయలసీమకి ఒక పెద్ద సిగ్గుచేటు అధ్యక్ష, అవమానం అధ్యక్ష. ఒక రాయలసీమ వాసిగా, రాయలసీమ ప్రతిపక్ష నాయకుడు ఇట్లా చేస్తాడని మేము కూడా ఎప్పుడు అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఊర్లో పోవాలంటే మీరు ఇంత పలాయనవాదులని మమ్మల్ని అంటారనేటువంటి ఒక భయం కూడా ఉంది అధ్యక్ష. 21 మంది ఎమ్మెల్యేలు పోయినారు, డబ్బులు తీసుకొని పోయినారు, వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లకు పోయినారు అని మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష మేమందరం కూడా పదవులు రాజీనామా చేసి ఆ రోజు పార్టీలో పోయినాం అధ్యక్ష. ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని వందల కోట్లు ఇచ్చారు చెప్పమనండి అధ్యక్ష. ఆయన పేపరు, ఆయన టీవీ ఉందని ఆయన ఇష్టం వచ్చినట్లు డబ్బులు తీసుకున్నారని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళ తండ్రి హయాంలో విచ్చలవిడిగా సంపాదించిన డబ్బులు పెట్టుకొని అందరినీ అలా రకంగా చేస్తున్నారు అధ్యక్ష. పసిరికలు వచ్చిన వానికి ప్రపంచం అంతా పచ్చగా కనపడినట్టు ఆయనకు డబ్బు యావైందని ప్రతి ఒక్కరు కూడా డబ్బులకు దిగజారుతారనేటువంటి ఆలోచనలో ఆయన మాట్లాడడం కానీ మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఈసారి కనుక ఆ పత్రికలు రాస్తే దాని మీద డెఫర్మేషన్ సూట్ చేయడానికి మేమందరం కూడా ఎమ్మెల్యేలను కూడా డిసైడ్ అయినామనేటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష.